అమ్మా ఎంతంత బలం ఉన్న వాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఉన్నారమ్మా. నాతో సమానమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఎందుచేత తన భార్య దగ్గరికి పంపించేటప్పుడు రాజులైన వారు ఏం చేస్తారు? అందరికన్నా పనికి మాలిన వాడు ఎవరుంటారో వాడిని పంపిస్తారు. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే నీకు అర్థం అవ్వట్లేదా తల్లి? నాకన్నా పనికి మాలిన వాడు ఇంకా సుగ్రీవుడి దగ్గర ఎవ్వరూ లేరు. నాకన్నా సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నాతో సమానులున్నారు. అందుకనమ్మా ఏమీ బెంగపెట్టుకోకమ్మా, కొన్ని కోట్ల వానరములు వచ్చేస్తాయమ్మా ఇక్కడికి అన్నారు. ఎంత అందంగా మాట్లాడతారో, ఎంత వినయంగా మాట్లాడతారో. హనుమని ఉపాసన చేసినది యథార్థమైతే నీ నోటి వెంట ఆ వినయం ఎప్పుడూ పోకూడదు. నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యేసుకుని ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ వినయం, ఆ విధేయత నువ్వు నిలబెట్టుకోవాలి తప్ప. అవునమ్మా, నిజమేనమ్మా, చాలా మంది ఆ ఒడ్డు నుండి పేరు, నేను ఒక్కడే వచ్చానమ్మా, ఎవరు వస్తారమ్మా, ఏమో చూద్దాంలేమ్మా, నేను ట్రై చేస్తాను అంటే హనుమ గురించి ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకుంటామా? శ్రీరామదూతం శిరసాన్నమామి అంటామా? అమ్మ దర్శనం ఇస్తుందా?